మన పురాణాల్లో ఎన్నో అద్భుతమైన కథలున్నాయి గదా. అందులో ఒకటి చాలా శక్తివంతమైన గాథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, ధర్మం, అహంకారం ఇంకా దైవిక ప్రతీకారం మధ్య ఉండే సంబంధాన్ని చెప్పే ఒక గొప్ప పాఠం. అసలు వీరభద్రులి ఉగ్రరూపం వెనుక ఉన్న అసలు కారణమేంటూ లోతుగా చూద్దాం. అసలు ప్రశ్న ఏంటంటే, అహంకారం హద్దులు దాటి ఏకంగా దైవాన్నే సవాల్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? దాని పర్యవసానాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ కథ మనల్ని ఆ సంఘర్షణ మధ్యలోకి తీసుకెళ్తుంది. ఈ కథ అంతా ఎక్కడ మొదలవుతుందంటే దక్ష ప్రజాపతి దగ్గర. ఆయనెవరో కాదు, సాక్షాత్తు బ్రహ్మదేవుడి కుమారుడు. శక్తి, అధికారం అన్నీ ఉన్నాయి. కాని వీటన్నిటితో పాటు విపరీతమైన అహంకారం కూడా ఉంది. తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికి ఆయన ఓ పెద్ద యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ చూడండి, దక్షుడు తలపెట్టిన యజ్ఞం మామూల్ది కాదు. దేవతలు, ఋషులు, గంధర్వులు ఇలా అందర్నీ పిలిచాడు. కాని ఉద్దేశపూర్వకంగా ఒక్కర్ని మాత్రం పిలవలేదు. ఎవరా వ్యక్తి? ఇంకెవరు, స్వయానా తన అల్లుడైన పరమశివుడు. ఇది మర్చిపోవడం కాదు, కావాలని చేసిన అవమానమన్నమాట. అసలు ఈ గొడవకంతటికీ కారణమేంటో తెలుసా? శివుణ్ణి చూసే రెండు వేర్వేరు దృక్కోణాలు. దక్షుడికి శివుడంటే ఒక శ్మశానవాసి, సాంప్రదాయాలు పట్టని ఒక యోగి. కాని అదే శివుడు తన కూతురైన సతీదేవికి ప్రాణం, తన ప్రియమైన భర్త పరమేశ్వరుడు. చూశారా ఎంత తేడా ఉందో? ఈ రెండు ఆలోచనల మధ్య సంఘర్షణే అసలు కథ. పిలుపు రాకపోయినా సతీదేవి తన తండ్రి చేసే యజ్ఞానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. శివుడు వద్దని వారించినా వినలేదు. పాపం, తండ్రి మీద ప్రేమతో, బంధాలను చక్కదిద్దాలనే చిన్న ఆశతో బయలుదేరింది. కాని యజ్ఞం దగ్గరికి వెళ్ళాక సతీదేవికి ఎదురైంది ప్రేమ కాదు, ఘోరమైన అవమానం. ఎవ్వరూ ఆమెను సరిగ్గా పలకరించలేదు. పైగా ఆమె తండ్రి దక్షుడు అందరి ముందు శివుడిని దారుణంగా తిట్టడం మొదలుపెట్టాడు. ఆ మాటలు వింటుంటే ఆమె గుండె బద్దలైపోయింది. ఇక భరించలేక సతీదేవి ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆమెమన్నదంటే, ఈ శరీరం నా తండ్రి వల్ల వచ్చింది. నా భర్తకు జరిగిన ఈ అవమానాన్ని మోస్తున్న ఈ శరీరాన్ని నేను ఇక ఉంచుకోలేను అని చెప్పి యోగాగ్నిని సృష్టించుకుని అందులో తనని తాను అర్పించుకుంది. ఈ వార్త కైలాసాన్ని కదిలించింది. సతీదేవి మరణవార్త తెలియగానే శివుడు తల్లడిల్లిపోయాడు. అతని దుఃఖానికి అంతులేదు. కాని ఆ దుఃఖమే విశ్వాన్నే కాల్చేంత ప్రళయ ఆగ్రహంగా మారిపోయింది. అది మామూలు కోపం కాదు, ధర్మానికి జరిగిన అవమానంపై విశ్వశక్తి యొక్క ప్రతిస్పందన అది. శివుడి కోపం కేవలం ఓ భావోద్వేగం కాదు, అదొక సృజనాత్మక విధ్వంసక శక్తి. చూడండి, ఆ కోపంతో తన జటాజూటం నుంచి ఒక వెంట్రుకను పీకి బలంగా నేలకేసి కొట్టాడు. అంతే, ఆ దెబ్బనుంచి వేల చేతుల్లో ఆయుధాలతో నిప్పులు కక్కుతూ భయంకరమైన రూపంతో వీరభద్రుడు పుట్టాడు. వీరభద్రుడికి శివుడిచ్చిన ఆజ్ఞ ఒక్కటే, చాలా సింపుల్, చాలా స్పష్టం. వెళ్ళు, దక్షుడి యజ్ఞాన్ని నాశనం చెయ్యి, అంతే. శివుడి ప్రతీకారానికి రూపమే వీరభద్రుడు. ఇక చూడాలి, వీరభద్రుడు తన భూతగణాలతో యజ్ఞశాలపై దాడి చేశాడు. వాళ్ల రాకతో అంతవరకు పవిత్రంగా ఉన్న ఆ ప్రదేశమంతా రణరంగంగా మారిపోయింది. ఒకటే విధ్వంసం. ఆ విధ్వంసం ఎలా ఉందంటే, అక్కడున్న అతిథులు అంటే దేవతలు, ఋషులు అంతా ప్రాణభయంతో పారిపోయారు. యజ్ఞం జరిగే వేదిక పూర్తిగా కాలి బూడిదైపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా దక్షుడి అహంకారం, దేనికోసమైతే ఈ యజ్ఞం మొదలుపెట్టాడో అది పూర్తిగా మొక్కలైపోయింది. ఇక చివరగా వీరభద్రుడు దక్షుడిని ఎదుర్కొన్నాడు. అతని అహంకారానికి చరమగీతం పాడటానికి ఒక్క దెబ్బ చాలైంది. ఒకే ఒక్క వేటుతో దక్షుడి తలని మొండెం నుంచి వేరుచేశాడు. అతని గర్వానికి తగిన శాస్తి జరిగింది. ఆ ప్రళయం ముగిసిన తర్వాత అక్కడంతా నిశ్శబ్దం, భయానకమైన నిశ్శబ్దం. జరిగినదానికి దేవతలంతా పశ్చాత్తాపపడి శివుడి దగ్గరికి వెళ్లారు. శాంతించమని, దయచూపుమని వేడుకున్నారు. అప్పుడు శివుడిలోని ఉగ్రరూపం వెనక్కి వెళ్లి కరుణామయుడు బయటికి వచ్చాడు. కరుణ అంటే ఏంటి? దయా, జాలి. ఎంతటి కోపాన్నైనా చల్లార్చి క్షమవైపు నడిపించే దైవిక గుణం. శివుడు కేవలం నాశనం చేసేవాడే కాదు, క్షమించేవాడు కూడా అని ఇక్కడ మనకి తెలుస్తుంది.
దేవతల ప్రార్థనలు విని శాంతించిన శివుడు ఆ యజ్ఞశాలకు వచ్చాడు. అక్కడ పడి ఉన్న దక్షుడి మొండాన్ని చూసి జాలిపడ్డాడు. వెంటనే ఒక మేక తలను తీసుకువచ్చి ఆ మొండానికి అతికించి అతనికి మళ్లీ ప్రాణం పోశాడు. బతికిన దక్షుడికి అప్పుడు జ్ఞానోదయమైంది. తన అహంకారం ఎంత పెద్ద తప్పు చేసిందో తెలుసుకుని శివుడి కాళ్లమీద పడి క్షమించమని వేడుకున్నాడు. గర్వం పోయి వినయమొచ్చింది. సో ఈ అద్భుతమైన కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి? చాలా సింపుల్. మొదటిది, అహంకారం ఎప్పటికైనా నాశనానికే దారితీస్తుంది. రెండోది, ధర్మం, వినయం మనల్ని ఎప్పుడూ కాపాడతాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, శివుడి కోపం కూడా వ్యక్తిగత ద్వేషం కాదు, అది కేవలం లోకంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసమే. ఈ కథ జరిగి వేల సంవత్సరాలయ్యుండొచ్చు, కాని ఇందులో ఉన్న సందేశం ఎప్పటికీ పాతబడదు. అహంకారం, అధికారం, వినయం, వీటన్నిటి గురించి ఈ కథ చెప్పే పాఠాలు నేటి మన జీవితాలకి, మన సమాజానికి ఎలా వర్తిస్తాయి ఒక్కసారి ఆలోచించండి.